హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడ మనము బటర్ చికెన్ చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా 2 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం షాజీరా వేసుకోవాలండి. ఉంటే వేసుకోండి మొదట, లేకపోతే లేదు. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి బాగా వేపుకోండి. ఈలోపు చికెన్ అయితే బాగా 2, 3 సార్లు కడిగి ఉంచుకోండి. ఈ విధంగా ఉంచేసుకోండి. వాటర్ అంతా వంపేసి ఉంచుకోవాలి. ఇందులో ఏమేమి వేయాలో నేను చెప్తానండి. ఇప్పుడు ఇందులో మనము అన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారాలన్నీ కూడా. ఫస్ట్ నేనైతే పసుపు వేస్తున్నానండి. అలాగే సాల్ట్. అన్నీ ఎవరెవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినే రుచికి నేను వేస్తున్నాను. కారం వేస్తున్నాను. 1 స్పూన్ నిండా కారం పడుతుంది. అలాగే ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ 1.5 స్పూన్ వరకు వేసాను. రైస్‌లోకి అనుకోండి అన్నీ కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదా! నేను ఇప్పుడు ఇది రైస్‌లోకైనా సరే, చపాతీలోకైనా సరే అన్నట్టుగా చేస్తున్నాను. గరం మసాలా కొంచెం వేసుకోండి. 1 టీ స్పూన్ పైన గరం మసాలా వేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ప్రస్తుతానికి అయిపోయింది. సో, నేనైతే ఇక్కడ రోట్లో అప్పటికప్పుడు చిన్న టంబ్లర్‌లో వేసి దంచుకున్నాను. అన్నిటికంటే ముందు నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు బాగా గట్టిగా ఉండే పెరుగు వేసుకోవాలండి. ఈ చికెన్‌కి పెరుగు, ఆనియను ఎక్కువ పడతాయి. ఎక్కువ వేసుకుంటేనే మనకది బాగా గుజ్జు గుజ్జుగా టేస్టీగా వస్తదండి. ఇప్పుడు ఇక్కడ పెరుగు 3 స్పూన్లు వేసాను కదా! గట్టి పెరుగు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి పెట్టేయండి. తర్వాత 2 టమాటోలు తీసుకొని వీటిని సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే గుప్పెడంత పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర 2 వేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఆనియన్‌ని ఇంకా పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేపుతూనే ఉన్నాను. బాగా ఎర్రగా అంటే ఉడకాలి, బాగా ఎర్రగా వేగినట్టుగా ఉడకాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రావాలి కలరు. ఇప్పుడు ఇక్కడ టమాటో వేసేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ బాగా కలుపుకోండి. పుదీనా, కొత్తిమీర కలిపి వేసాను ఇందులో నేను. చూసారు కదా! 2 ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనం చికెన్‌లో అన్నీ వేసేసాం కదండీ! ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ చికెన్ ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకొని, మనకి వాటర్ అవసరమైతే వాటర్ ఏసుకోవాలి. లేకపోతే మూత పెట్టినా ఆ వాటర్‌తోనే ఆ సెగకి చికెన్ ఉడికినా చాలా బావుంటది. పైన ఎక్స్‌ట్రా వాటర్ అనేది యాడ్ చేయకపోయినా బావుంటదండి. అయినా నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా! కొంచెం వాటర్‌ని ఈ విధంగా యాడ్ చేసేసామంటే ఉడుకుతూ ఉంటుంది. నేను మాడిపోకుండా చాలా తక్కువ వాటర్ ఏసి కలిపి మూత పెట్టేశాను. మన చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి.
చూసారు కదా! ఎంతో ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కాస్త బటర్ వేసుకొని, ఈ బటర్ అంతా కరిగితే మనకి కరిగి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉడికినట్లయితే మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. ఇంకా సిమ్‌లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.